ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరింత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెహ్రాన్కు వ్యతిరేకంగా చేపట్టిన తమ ఆపరేషన్ కనీసం మరో 2 వారాల పాటు కొనసాగొచ్చని ఇజ్రాయెల్ మిలిటరీ హింట్ ఇచ్చింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయటమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ పదే పదే చెప్తూ వస్తుంది. మరోవైపు ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తమ వైమానిక దళం ఇరాన్పై 5,000కు పైగా బాంబులతో దాడులు చేసిందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. తమ దాడుల్లో వేలాది మంది ఇరాన్ సైనికులు చనిపోయారని తెలిపింది. టెహ్రాన్లోని అతిపెద్ద మిలిటరీ కాంపౌండ్పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసింది. 100కు పైగా యుద్ధ విమానాలతో దాదాపు 250 బాంబులను ఈ ప్రాంతంలో జారవిడిచింది. ఈ మిలిటరీ ప్రాంగణంలోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెడ్ క్వార్టర్స్, ఐఆర్జీసీ, కుస్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, ఇరాన్ సైబర్ యూనిట్, బసీస్ పారామిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్ వంటి కీలక కార్యాలయాలున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇవన్నీ చాలా వరకు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ఇక టెహ్రాన్ ఎయిర్పోర్ట్లోని డిటెక్షన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇరాన్లోని ఎక్కడెక్కడ ఎవరు దాడులు చేయాలన్న వివరాలు అమెరికాతో పంచుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. పశ్చిమ, మధ్య ఇరాన్లోని మిలిటరీ స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేస్తుంది. అటు దక్షిణ ఇరాన్లోని క్షిపణి లాంచర్లను అగ్రరాజ్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను టెహ్రాన్ టార్గెట్ చేస్తుంది. ఈ ఆపరేషన్ కోసం దాదాపు 1000 మందికి పైగా అమెరికన్ సిబ్బంది ఇజ్రాయెల్లో పనిచేస్తున్నారు. మరోపక్క అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణుక్షిపణిని అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియా తీరంలోని వార్డెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మినిట్ మ్యాన్ 3 బాలిస్టిక్ మిసైల్ ను అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ పరీక్షించింది. ఆయుధాలు లేని ఈ ఖండాంతర క్షిపణి మార్షల్ ఐలాండ్స్ లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు యుఎస్ స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. ఈ పరీక్ష విజయవంతమైందని, అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. క్షిపణిలోని ఒక్కో విభాగం పనితీరును స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేపట్టినట్లు యుఎస్ స్పేస్ ఫోర్స్ పేర్కొంది. అయితే ఇరాన్పై దాడుల వేళ ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మినిట్ మ్యాన్ 3లో అత్యంత శక్తివంతమైన మార్క్ 21 రీ ఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలుళ్లను అమర్చవచ్చు. జపాన్లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తివంతమైన అణు వార్ హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో 6,000 మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీన్ని ప్రయోగించిన కొన్ని నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించగలదు. చివరకు గతేడాది నవంబర్లో మినిట్ మ్యాన్ 3ని అమెరికా పరీక్షించింది.